హిరణ్యాక్షుడు శ్రీహరితో ఇలా అన్నాడు. ప్రయత్నపూర్వకంగా నీవు ఈ భూమిని తీసుకుపోవద్దు, వదిలిపెట్టు. నా మాట కాదని తీసుకుపోతే నీ ప్రాణాలు తీస్తాను. భుజబలంతో నన్ను అణిచివేయకుండా మాయావివై ఈ భూమిని దొంగలాగా తీసుకుపోదామనుకుంటున్నావా? నీకు పౌరుషం తక్కువ, మాయాబలం చాలా ఎక్కువ. దానితో విలసిల్లే నిన్ను అణిచివేసి నా మిత్రుల సేవకుల సమూహాలన్నింటికీ సంతోషం కలిగిస్తాను. నా గదాఘాతాలతో శిథిలమై రూపుకోల్పోయిన నిన్ను చూచి దేవతా బృందాలన్నీ మూలం నశించి నాశనమవుతాయి. యజ్ఞవరాహమూర్తిగా విలసిల్లుతున్న శ్రీహరి అది విని దేవతలకు కలగబోయే దురవస్థకు మనసులో చాలా విచారపడ్డాడు. అప్పుడు భూమితో కూడిన వరాహ స్వామి రాక్షసుని అంకుశాల వంటి మాటలు తగిలి కోపంతో భయపడుతున్న ఆడ ఏనుగుతో ఉన్న గజరాజులాగా వెలుగొందాడు. పదునైన దంతకాంతులు ఆకాశంలో వ్యాపించగా సముద్రం నుండి బయటికి వచ్చి భీతిగొల్పే ఆకారంతో వెళ్ళసాగాడు. కరివెను కదగులు నక్రము కరణింజని దైత్య విభుడు గది సీటులనున్ దురితపయోనిధి తరికింగిరికిన్ ఖురదళిత మేరుగిరికిన్ హరికిన్. పాపసముద్రాన్ని దాటించే నావాయిన వాడు, కాలిగిట్టలతో మేరుపర్వతాన్ని చీల్చిన వరాహరూపధారి అయిన శ్రీహరిని ఏనుగు వెంటబడిన మొసలిలాగా రాక్షసుడు వెంటబడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. జయ శ్రీకృష్ణ.